నమస్కారం. మహాభారతంలో ఎన్నో కథలు, కాని ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక చీకటి అధ్యాయం గురించి. అసూయ, అధికారం, మోసం ఈ మూడు కలిస్తే ఎంత భయంకరమైన కుట్ర పుడుతుందో చెప్పే కథే ఈ లక్క ఇల్లు కథ. చూశార్కదా ఈ ప్రశ్న, అసూయ ఒక రాజ్యాన్ని ఎలా కాల్చేయగలదు? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఒకే ఒక వ్యక్తి మనసులో రగిలిన అసూయ ఎంత పెద్ద విధ్వంసం సృష్టించిందో మనమీ కథలో చూడబోతున్నాం. పదండి తెలుసుకుందాం. సరే, కథ ఎక్కడ మొదలైందంటే హస్తినాపురంలో. ధర్మరాజు యుధిష్ఠిరుణ్ణి యువరాజుగా ప్రకటించారు. అంతా పండగ వాతావరణం. కాని ఆ వేడుకల వెలుగుల వెనుకే ఒక భయంకరమైన కుట్ర చీకటిలా అలుముకోవడం మొదలైంది. యుధిష్ఠిరుడు యువరాజు అవగానే ఇక చూసుకోండి, ఆయన పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఎందుకంటే ప్రజలు ఆయన న్యాయబుద్ధికి ఫిదా అయిపోయారు. కురువంశంలోని పెద్దలంతా ఆయన వినయానికి ముగ్ధులయ్యారు. ఇక సామంతరాజులైతే ఆయన సౌమ్యతకు తలవంచారు. ఒక్క మాటలో చెప్పాలంటే హస్తినాపురం మొత్తం ఆయన ఎంతగానో ప్రేమించింది. కాని ఈ అభిమానాన్ని, ఈ కీర్తిని చూసి ఒక వ్యక్తి మాత్రం అస్సలు తట్టుకోలేకపోయాడు. ఎవరో కాదు, దుర్యోధనుడే. యుధిష్ఠిరుడి కీర్తి ఎంత పెరిగితే దుర్యోధనుడి గుండెలో అసూయ అనే మంట అంత పెద్దగా రగులుకుంది. నిద్రలేని రాత్రులు, మనస్సులో మంట. సరిగ్గా ఆ అసూయే ఈ మహాకుట్రకు పునాది వేసింది. సరే, ఈ అసూయ మంటలో కాలిపోతున్న దుర్యోధనుడికి ఏం చేయాలో పాలుపోవట్లేదు. సరిగ్గా అప్పుడే ఇద్దరు సలహాదారులు ముందుకొచ్చారు. వాళ్లు రెండు దారులు చూపించారు. ఆ క్షణంలో తీసుకున్న ఆ నిర్ణయమే పాండవుల భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. ఆ ఇద్దరూ ఎవరంటే, ఒకరు కర్ణుడు, మరొకరు శకుని. కర్ణుడేమన్నాడంటే, మిత్రమా, దేనికి భయం? ఇప్పుడే యుద్ధం ప్రకటించు. నా విజయధనుస్సుంది, నా దివ్యాస్త్రాలున్నాయి. నేను వాళ్ళని ఓడించి నీకు విజయం తెచ్చిపెడతా అన్నాడు, చాలా సూటిగా, వీరోచితంగా. కాని శకుని మాత్రం, వద్దు దుర్యోధనా, ఆవేశపడకు. నేరుగా యుద్ధం చేస్తే మనకే నష్టం. ఇది బలంతో కాదు, బుద్ధితో, అంటే కుట్రతో సాధించాలి అని నూరిపోశాడు. శకుని లాజిక్ చాలా సింపుల్. ఆయనేమన్నాడంటే, ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు యుద్ధం మొదలుపెడితే ఏమవుతుంది? ధర్మం పాండవుల వైపుంది. అంటే భీష్మ పితామహుడు వాళ్లవైపే ఉంటాడు. ఆయనెటుంటే ద్రోణుడు, కృపాచార్యుడు అటువైపే. ఇక ప్రజలు, సామంతరాజుల గురించి చెప్పక్కర్లేదు. వాళ్ల సపోర్టంతా పాండవులకే. అప్పుడు నువ్వు ఒంటరివాడివైపోతావు అని దుర్యోధనుడికి భయం పుట్టించాడు. ఇలా యుద్ధం వద్దు, ప్రమాదమని నమ్మించాక అప్పుడు శకుని తన అస్సలు ప్లాన్ బయటపెట్టాడు. దుర్యోధనుడి చెవిలో మెల్లగా ఒక పతకమూదాడు. అది యుద్ధం కన్నా చాలా చాలా క్రూరమైనది. ఎవరికి ఏ అనుమానం రాకుండా పాండవులను శాశ్వతంగా అడ్డు తొలగించుకునే ప్లాన్ అది. మరే ఆ ప్లాన్లో మొదటి అడుగు ఏంటి? పాండవుల్ని హస్తినాపురం నుంచి దూరంగా పంపించటం. దానికోసం ఒక పక్కా నాటకమాడారు. దుర్యోధనుడు నేరుగా తన తండ్రి ధృతరాష్ట్రుడి దగ్గరికెళ్లాడు. ఆయన బలహీనతేంటో దుర్యోధనుడికి బాగా తెలుసు, పుత్రప్రేమ. నాన్నగారు, నేను మీ కొడుకు నయ్యుండి కూడా నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. యుధిష్ఠిరుడికి బానిసగా బతికే బదులు సచ్చిపోతాను అని ఏడ్చాడు. ఒకే ఒక్క 6 నెలలు వాళ్ళని వారణావతానికి పంపండి. ఈలోగా నేను ప్రజల అభిమానం గెలుచుకుంటాను అని కన్నీళ్లతో అదొక పెద్ద నాటకమే ఆడాడు. ఇక మరోవైపు ప్లాన్లో భాగంగా దుర్యోధనుడు ఏం చేశాడో తెలుసా? 100 మంది ఏజెంట్ని నియమించుకున్నాడు. వాళ్ల పనేంటంటే, వారణావతం ఒక స్వర్గంలా ఉంటుందని ఊరంతా ప్రచారం చేయడం. హస్తినాపురంలో ఎవరి నోట విన్నా అదే మాట. అచ్చమ్మనిప్పుడు వైరల్ మార్కెటింగ్లాగా అన్నమాట. ఈ ప్రచారం బాగా ఊపందుకున్నాక పాండవుల దాకా వెళ్ళింది. ఇక సరైన టైం చూసి ధృతరాష్ట్రుడు రంగంలోకి దిగాడు. నాయనలారో, మీరంతా చాలా అలసిపోయారు. అమ్మ కుంతీదేవిని తీసుకుని కొన్నాళ్లు వారణావతం వెళ్ళిరండి, విహారయాత్రలా ఉంటుంది అని చెప్పాడు. పాపం పెదనాన్న ప్రేమగా చెప్తున్నాడనుకుని పాండవులు ఎలాంటి అనుమానం లేకుండా సరే అన్నారు. ఇక్కడ హస్తినాపురంలో పాండవులు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. కాని అక్కడ వారణావతంలో వాళ్లకోసం ఏం సిద్ధమవుతోందో తెలుసా? ఒక మృత్యుగృహం, ఒక పక్క ఉచ్చు. ఈ ఘోరమైన పనికి దుర్యోధనుడు ఒక ఆర్కిటెక్ట్ను ఎంచుకున్నాడు. అతని పేరు పురోచనుడు. అతనికిచ్చిన టాస్కేంటంటే, పాండవుల కోసం ఒక అద్భుతమైన భవనం కట్టు, కాని అది క్షణాల్లో కాలి బూడిదైపోవాలి. ఈ పని పూర్తి చేస్తే ఆ నగరమే నీది అని పెద్ద ఆశ చూపించాడు. పురోచనుడు మామూలోడు కాదు.
అతను ఇల్లు కట్టడానికి వాడిన వస్తువులేంటో చూడండి. లక్క, కర్పూరం, ఎండుగడ్డి, నెయ్యి, ఇంకా ఏవి త్వరగా మండుతాయో అలాంటి రసాయనాలు. వీటినన్నిటినీ గోడల్లో, పైకప్పులో, చివరికి ఫర్నిచర్లో కూడా కలిపి కట్టాడు. అంటే పైకి చూస్తే అదొక రాజభవనం, కాని నిజానికి అదొక నిప్పుల కుంపటి. వాళ్ల ప్లాన్ ఎంత పక్కాగా ఉందంటే, ఒకసారి ఆ ఇంటికి నిప్పు అంటుకుంటే ఆ మంటల్ని ఆపడం ఎవరివళ్ళా కాకూడదు. చివరికి వరుణాస్త్రంలాంటి దివ్యాస్త్రం ప్రయోగించినా సరే ఆ మంటలు ఆగకూడదు. పాండవులకు తప్పించుకోవడానికి ఒక్క చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదు. అది వాళ్ల లక్ష్యం. అంతా దుర్యోధనుడు అనుకున్నట్లే జరుగుతోంది. కుట్ర దాదాపు సక్సెస్ అయినట్టే. కాని ఇక్కడే కథలో ఒక ట్విస్ట్. మహాభారతంలోనే అత్యంత తెలివైన వాళ్లలో ఒకరైన విదురుడు ఈ కుట్ర వాసనను పసిగట్టేశాడు. విదురుడికి ఎలా తెలిసిందంటే, మొన్నటిదాకా యుధిష్ఠిరుడి పట్టాభిషేకం జరిగిందని దిగులుగా ఉన్న దుర్యోధనుడు సడన్గా ఎందుకింత ఆనందంగా ఉన్నాడు? ఈ ఆనందం వెనుక ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన మేధస్సుకి వెంటనే అర్థమైపోయింది. పాండవులు హస్తినాపురం నుంచి బయలుదేరుతున్నప్పుడు విదురుడు అందరూ వింటుండగానే యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడు: నమ్మలేనివాళ్లతో జాగ్రత్త. అగ్నినుంచి, విషం నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. తనను తాను రక్షించుకున్నవాడే బతుకుతాడు అని. వినడానికి ఇవి మామూలు జాగ్రత్తల్లాగే ఉన్నాయి కదా. కాని ఆ మాటలు చెప్పాక ఎవరికీ తెలియకుండా యుధిష్ఠిరుడికి ఒక కనుసేక చేశాడు. ఆ సైగలోనే అసలు విషయం దాగుంది. అంతే, యుధిష్ఠిరుడికి విషయం అర్థమైపోయింది. విదురుడు ఏదో ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నాడని గ్రహించాడు. ఇప్పుడు వాళ్లు వారణావతానికి వెళ్తున్నారు. కాని అమాయకమైన అతిథులుగా కాదు. ప్రతి అదుగు జాగ్రత్తగా వేస్తూ పూర్తి అప్రమత్తంగా అక్కడికి చేరుకున్నారు. విదురుడు కేవలం హెచ్చరించి ఊరుకోలేదు. వాళ్లకోసం ఒక కౌంటర్ ప్లాన్ కూడా వేశాడు. ఆయన పంపిన ఒక గూఢచారి పాండవులను రహస్యంగా కలిశాడు. అతను చెప్పాడు, దాడి అమావాస్య రోజు రాత్రి జరగబోతోందని. ఇక వెంటనే ఆ గూఢచారి సహాయంతో భీముడు రంగంలోకి దిగాడు. ఆ ఇంటి కింద నుంచి నేరుగా అడవిలోకి వెళ్లేలా ఒక సొరంగాన్ని తవ్వడం మొదలుపెట్టాడు. అంటే వాళ్లు వేసిన ఉచ్చునుంచి తప్పించుకోవడానికొక దారి సిద్ధమవుతోందన్నమాట. చూడండి ఇప్పుడు పరిస్థితి ఎంత ఉత్కంఠగా ఉందో. ఒకవైపు ఉచ్చు సిద్ధంగా ఉంది. పురోచనుడు నిప్పుపెట్టడానికి రెడీగా ఉన్నాడు. మరోవైపు తప్పించుకోవడానికి సురంగం కూడా రెడీగా ఉంది. మరి ఆ తర్వాతేమైంది? ఆ లక్క ఇంట్లోంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? అడవిలోకి పారిపోయిన తర్వాత వాళ్ల గతేంటి? ఇది తెలుసుకోవాలంటే మనం తర్వాతి కథలోకి వెళ్లాల్సిందే.